హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పెనుగంచి పోలు చూసే ప్రయత్నం చేస్తాము. ఈ పెనుగంచి పోలలో తిరుపతమ్మ అనే శక్తి అమ్మవారు బాగా ఫేమస్. యాక్చువల్గా గోపయ్య తిరుపతమ్మ మొగుడు పిల్లలు. సో ఈ గుడిలో ఆమె తిరుపతమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. సో ఆ ఫోటోలో ఉండేది చూస్తున్నాము, గోపయ్య తిరుపతమ్మ. మీరు ఈ యొక్క పెనుగంచి పోలలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ యొక్క విగ్రహాలు చూస్తారు. తర్వాత సెంటర్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క మున్నేరు అనే ఒక చిన్న రివర్ని చూస్తారు. ఇది మనకు గుడికి ఆనుకొని వెళ్తూ ఉంటుంది. ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ఈ యొక్క ట్యాంకులో వాళ్ళు ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారు. మనం ఆ మున్నేరు అనే కెనాల్ పైన మనం వెళ్తున్నాము. సో కొద్దిసేపట్లోనే టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ చాలా నేచర్ రిచ్ ప్లేస్ ఇది. యాక్చువల్గా మున్నేరు కెనాల్ అనేది మీరు వెళ్తున్నప్పుడే మీకు ఆనందకరమైన మీకు ఈ యొక్క లైటింగ్స్ ఉంటాయి. అలానే మన టెంపుల్కి వచ్చేసాము. పునర్దశ ప్రాప్తి అని రాసి ఉంటుంది. ఇలానే పార్కింగ్ చేసిన తర్వాత ఇలా మీరు టెంపుల్లోకి వెళ్ళచ్చు. సో వెళ్ళేటప్పుడు 50 రూపీస్, 200 రూపీస్ టోకన్స్ ఫ్రీ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ అయితే కొద్దిగా త్వరగా వెళ్ళచ్చు. 200 రూపీస్ అయితే లోపలికి కూడా అలౌ చేస్తారు. టెంపుల్ లోపలికి మీరు చూస్తే అక్కడ రకరకాల దేవతలు, శక్తిమూర్తులు ఉంటారు. నేను రిషికేష్ అన్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఇది విజయవాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు హైదరాబాద్ హైవేలో వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ యొక్క పెనుగంచి పోలు, దీని ఇంకో పేరే పెద్ద కంచి అని కూడా అంటారు. ఇక్కడ వాటర్ సర్వీస్కి ఫ్రీగానే ఉంది. ఇదే మెయిన్ ఆ యొక్క గోపురము. ఇక్కడ నుంచి మీరు లోపలికి ఎంటర్ అవ్వాలి. మొబైల్ ఫోన్స్ ఎంటర్ చేయరు. మొబైల్స్ డిపాజిట్ చేసుకుంటే 10 రూపీస్ కట్టాల్సి వస్తుంది. చెప్పులు స్టాండ్ ఫ్రీగానే ఉంటుంది. చెప్పులు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ గుడి ముందే ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. సో మీరు ఆ దారాలు అవన్నీ కూడా తీసుకోవచ్చు. లోపల 100 రూపీస్కి 5 నిమ్మకాయలు ఇస్తారు. మీ ఇంటికి కానీ వాహనానికి కానీ కట్టచ్చు. అలానే 5 రూపాయల కంకణాలు కూడా అమ్ముతారు. సో ఇది గుడి యొక్క చరిత్ర వృత్తాంతము. సో ఆ యొక్క పూజలు, ఆ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క బోర్డులు అక్కడక్కడ రాసుంటారు. ఆ ముందుకు వచ్చేసి ఇవన్నీ పార్కింగ్ ప్లేసు. సో ఫ్రెండ్స్ చూస్తున్నాము ఆ యొక్క తిరుపతమ్మ గోపయ్య గోపురము. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మనం నా ఛానల్లో ఇంకా చాలా రిపాజిటరీలో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. సో మీరు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. మనం ఇంకో సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.